सरपंच के ओहदे की हवस ने बाप की मोहब्बत को मार डाला। पंचायत इंतखाबात से रुकावट बनने के खौफ से एक संगदिल बाप ने अपनी ही बेटी को कत्ल कर दिया। तेलंगाना के जिला निजामाबाद में सामने आने वाला ये दिल दहला देने वाला वाकया हर किसी को झंझोड़ कर रख देने वाला है। महाराष्ट्र के मोतीकेल मंडल के गेरू गांव से ताल्लुक रखने वाले पांडुरंग ने यहां से आइंदा पंचायत इंतखाबात में सरपंच के तौर पर मुकाबला करने का फैसला किया था। ताहम इसके 3 बच्चे थे और इसे ये खदशा लाहक था कि 3 बच्चों की सूरत में वो पंचायत इंतखाबात के लिए अहल ना रहेगा। इसी तशवीश में मुब्तला पांडुरंग ने इस मसाइल से निकलने का रास्ता तलाश करना शुरू किया। इसी दौरान मौजूदा सरपंच गणेश शिंदे ने इसे मशवरा दिया कि 3 बच्चों में से एक को रास्ते से हटा दिया जाए ताकि इंतखाबी अहलियत बरकरार रहे। इस सफाखाना मशवरे पर बगैर किसी सोच विचार के पांडुरंग ने अपनी बड़ी बेटी प्राची को बेदर्दी से कत्ल कर दिया। कत्ल के बाद इसने नाश को निजामाबाद जिला के एड़ापल्ली मंडल में वाक़े D46 नहर में फेंक दिया। हाल ही में जब बच्ची की नाश बरामद हुई तो पुलिस ने मुकदमा दर्ज करके तहकीकात शुरू किए। तफ्तीश के दौरान ये इंकशाफ हुआ कि मकतूला का अपना बाप ही इसका कातिल है। जब कत्ल के पस मंजर की जांच की गई तो भयानक हकीकत सामने आई। इस मामले में निजामाबाद पुलिस ने मौजूदा गांव के सरपंच गणेश शिंदे और मकतूला के वालिद पांडुरंग को गिरफ्तार करके अदालती तहवील में दे दिया गया। ये सफाखाना वारदात जिला में मौजूए बहस बनी हुई है। सरपंच बनने की ख्वाहिश दरिंदा सिफत बाप ने बेटी को ही कत्ल कर दिया। तेलंगाना के निजामाबाद में दिल दहला देने वाला वाक़े ने सबकी आंखें नम कर दी। आइए देखते हैं ये रिपोर्ट। ऐसे ही अहम और खास खबरों के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें, शेयर भी जरूर करें। వీళ్ళ తండ్రి కొండమంగళి పాండురంగ అనే అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతా ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అయితే ఈ పాండురంగ అనే అతనికి 3 పిల్లలు ఉన్నారు. ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో చాలా మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు. వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్బలంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్ లో తన పెద్ద కూతురైన ప్రాచీని ఇక్కడ తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకొచ్చి ఇక్కడ అంబం దుబ్బదండా నుంచి అంబం వెళ్లే దారిలో పాపని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఇన్ని రోజులు దాక్కున్నాడు. మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది. ఇంత మొత్తం ఆపరేషన్ ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ఏసీపీ గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ సిఐ బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ రేంజల్ ఎస్ఐ చంద్రమోహన్ కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నారు. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు ఏదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా